సహకార సంఘం ద్వారా ఈరోజు రైతులకు ఉపయోగపడేటువంటి మరి వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలను మనము ఈ యొక్క వారోత్సవాల సందర్భంగా తెలియజేసే కొరకు ఏదైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కోరిక కూడా ఇది దేశవ్యాప్తంగా సహకార సంఘ వ్యవస్థను పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పంతో సహకార సంఘాలను ఏర్పాటు చేసి సహకార సంఘాల ద్వారా వాటిని బలోపేతం చేసి రైతు సోదరులకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలని సహకార సంఘం ద్వారా ఎరువులు కానీ అదేవిధంగా సహకార సంఘం ద్వారా ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క మరి పనిముట్లను అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ ప్రభుత్వం వారోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించడం జరిగింది. వాస్తవానికి నేను హైదరాబాద్లో ఇక్కడ ప్రోగ్రాం ఉన్నా డీసీఓ గారు తప్పకుండా మీరు ఉండాలని అంటే అటు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఈరోజు ఈ వారోత్సవాల్లో భాగస్వామిని చేసినటువంటి అధికారులకి రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని తర్వాత చెల్పూరు ఉంది, గ్రంథాలయ సంస్థ వారోత్సవాలు కూడా ఉంది. ఈరోజు సహకార సంస్థతో పాటు గ్రంథాలయాలను కూడా పటిష్టం చేయాలనేటువంటి సంకల్పం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిది. వారి యొక్క సంకల్పంతో మరి దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా ఈ వారోత్సవాలను మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అయితే గ్రంథాలయాల ద్వారా కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి, చదువుకునేటువంటి విద్యార్థికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా గ్రంథాలయ ద్వారా ఈరోజు చైతన్యపరిచే కొరకు మనము గ్రంథాలయాలు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆనాడి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వారోత్సవాలను చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.